అధ్యక్ష రెండోది మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష. మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు. మూడోది అధ్యక్ష, మరి ముఖ్యమైనటువంటి విషయం బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా? అవి దాదాపు 1800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు, ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారు అనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష. ఇందాకటిది నేను మీరు అన్నారు అధ్యక్ష, నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న వెళ్ళిపోయారు. కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పడం జరిగినారు అధ్యక్ష. 53 మంది పిల్లలు చనిపోయినారు అనేటటువంటిది వాస్తవం అధ్యక్ష. ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం. ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి, ఏది మాట్లాడినా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా అంటే, మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు? ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు? ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రియంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా వారు చెప్పవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. Honorable Minister.